వైసీపీ హయాంలో చాలా ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు. 7-10 వయసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకుండా కనీసం ఆధారాలు లేని కేసులో జైల్లో ఉంచగలిగారు. ఈ విషయంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఘటన ఎక్కువగా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చింది, ఆయనకు సానుభూతినిచ్చింది. ఏపీలో కూటమి గూటికి ఆ 3 పార్టీలు రావడానికి కారణమైంది. అయితే అప్పట్లో చంద్రబాబు విషయంలో అలా చేయొద్దని వైసీపీ నేతలు కూడా ఒకరిద్దరు అభిప్రాయపడ్డారు. కానీ అధినేతకు చెప్పలేకపోయారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి, కానీ అరెస్టులు మాత్రం జరగడం లేదు. ఒక్క సోషల్ మీడియా అరెస్టులు తప్ప పేరు మోసిన నేతల విషయంలో అసలు టచ్ చేయడం లేదు. ఈ విషయంలో టీడీపీతో పాటు కూటమి శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. వైసీపీ కీలక నేతలను ఎందుకు విడిచిపెడుతున్నారన్న బాధ వ్యక్తమవుతోంది. దానికి తాజాగా సమాధానం చెప్పారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు విధానాన్ని ఆయన పొగిడారు, ఆయన హుందాతనాన్ని బయటపెట్టారు. అయితే పేర్ని నాని ఇలాంటి నేత చంద్రబాబు హుందాతనాన్ని బయటపెట్టడం అంటే టీడీపీ శ్రేణులు ఆలోచించాల్సిన విషయమే. పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యానికి సంబంధించిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి చెందిన గోదాములని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఈ క్రమంలో 7,000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం మాయమైంది. అంతే. దీంతో గోదాము మేనేజర్ తో పాటు పేర్ని నాని సతీమణి జయసుధపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో కొద్ది రోజుల పాటు పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ప్రచారం నడిచింది. అయితే ఈ రోజు మీడియా ముందుకొచ్చిన నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తన భార్యను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు నాని. కానీ ఈ విషయంలో చంద్రబాబు అడ్డుకున్నారని, ఆడవారితో రాజకీయం వెంటనే ఆగ్రహించారని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు హుందాతనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పేర్ని నాని. అయితే చంద్రబాబు మెప్పు కోసం అలా అన్నారో, లేకపోతే చంద్రబాబులో ఉన్న ఆ గుణాన్ని గుర్తించి అలా అన్నారో అనేది పేర్ని నానికే తెలియాలి.